నేడు తమ్మరచుట తగదని చిత్తము కనుపై కాబూతి చెప్పవే మాకెల్లాడివే గొప్పవమ్మ అత్తమ్మ బుద్ధి మాటలు చెప్తివా? మర్యాదగా రాజ్యసభక నీ కుమారులకు బుద్ధి మాటలు చెప్పకుండా నన్ను రాజ్యసభకు పంపమంటున్నావా? ఇంతవరకే కదా నన్ను కాపాడుతానంటే పదుగురు ఉన్న చోటికి ఏ తీరుని నేను వెళ్ళగలుగుతాను? నేను ఎంత మాత్రమే వెళ్ళలేదు. ఎలాగైనా నీ కుమారుని వెంట కూడా వెళ్ళలేను. అయినా ఏనాడైనా భర్త మాట లేకుండా పదుగురు ఉన్న చోటికి నీవైతే వెళ్ళితివా తల్లి? మరి ఆ విధంగా నన్ను కూడా ఏ విధంగా వెళ్ళమంటున్నావు? ఇప్పుడు ఎలా వెళ్ళాలంటావు? చెరునటుగాన ఇతమతి వాక్యములకే శృతి సమ్మతి చెప్పారేనా? ముందు తల్లి తండ్రి మాట కాదని చెప్పిన గడప దాటరాదు. పెండ్లైన తదుపరి తాలి కట్టినటువంటి భర్త మాట కాదని చెప్పిన గడప దాటినటువంటి ఆడదాన్ని లోకులందరూ కూడా పతితానని చెప్పినని ముద్ర వేస్తున్నారు. అటువంటి నీచమైనటువంటి ప్రవర్తనకు నేను నోచుకొనజాలను. నీకెరిగిన దానివి 10 మంది ఉన్న చోటికి నన్ను ఎలా పొమ్మంటున్నా? ఎక్కడైనా సరే తల్లి, నేనైతే పాలేను. అమ్మా ఎటు Masa